గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటో అండి, పిల్లలకి ఈ ఇయర్ అయితే అస్సలు ఏం నచ్చట్లేదు మాకైతే. ఎందుకంటే పిల్లలకి యూనిఫాము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోమంటారు, బుక్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోమంటారు. అసలు వాళ్ళ మీద ఏది ఫీజు ఒక్కటి కట్టి రావాలండి స్కూల్కి వెళ్ళి, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకా వాళ్ళు మొత్తం అన్నీ మేమే తీసుకోవాలన్నట్టుగా ఇట్లా చేస్తున్నారనమాట. చిరాకు వస్తుంది. ఆ మెజర్మెంట్ తీసుకున్నా కూడా మా బాబుకి అయితే ఆ సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, వాళ్ళు పెట్టిన రూల్స్ అయితే ఫాలో అవ్వక తప్పదు. ఎంతైనా అప్పటి చదువులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా వేరు వేరు ఉంది, ఏం చేయలేము కూడా. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఇంకా వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం, కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి కదా. మనకు పెట్టిన రూల్ అర్థం చేసుకొని ముందుకు పోవడమే. ఇంక ఇక్కడ పిల్లలైతే స్కూల్ నుండి తీసుకొచ్చిండు మా ఆయన. అయితే పిల్లల కోసం ఆగినుండే, ఇంకా లంచ్కి వచ్చి పిల్లల కోసం ఆగినుండే. పిల్లలని స్కూల్ నుండి వాళ్ళకి ఒక్క బుక్ లేకపోయినా అసలు మళ్ళీ ఈ బుక్స్, ఈ ఫీజులు ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు, మళ్ళీ ట్రిప్స్ కానీ అవని, బుక్స్ అని, ప్రాజెక్ట్స్ వర్క్స్కి సపరేట్గా ఏవైనా కావాలని వాటిని తయారు చేయడానికి అట్లా థర్మోకోల్ ఇట్లా ఉంటాయి కావలసిన వస్తువులు. మళ్ళీ ప్రింట్అవుట్, ఈ ప్రింట్అవుట్ కూడా మాటికి తీస్తున్నారని చెప్పి మా హస్బెండ్ అయితే ప్రింట్అవుట్ మిషన్ ఇంట్లోకే తీసుకొచ్చిండనమాట. అట్లా ఉంది. అప్పుడు చదివించే చదువుల కంటే ఇప్పుడు చదువులు పెద్ద టాస్కే ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పిల్లలను డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే, ఇంకా మా బాబు అయితే ఎప్పుడు మా హస్బెండ్ వెళ్తూ ఉంటే అట్లా వెళ్తాడండి వెనకాల. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక క్షణం కూడా కాకుండా ఇంకా వెళ్ళిపోయాడు అనమాట కోచింగ్కి. ఇంకా నా ఈవినింగ్ పనులు అయితే ఇది నిన్న ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ ఇది. పిల్లలు వచ్చిన తర్వాత గిన్నెలు తొడవడం ఒక పెద్ద టాస్క్ నాకు, మళ్ళీ అవి సర్దడం కూడా ఒక టాస్కే. మా పాప సర్దేది ఇంకా స్కూల్కి వెళ్తే అస్సలు ఒక నిమిషం కూడా టైం ఉండట్లేదు అస్సలు. ఇంకా బట్టలు అవన్నీ వేసి నేనైతే నా వర్క్ నేను చేసుకుంటున్నా, పిల్లల వర్క్ పిల్లలు చేసుకుంటున్నారు. ఇంకా లివర్ తెప్పించాను అనమాట, చికెన్ లివరు. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంతైనా దాని పవర్, టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను నా స్టైల్లో నేను చికెన్ లివర్ కర్రీ ఏ విధంగా చేస్తానో చూడండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైనా సరే మీ ఇష్టం అది. ఇంకా అది వేసేసి ఇంకా అది మంచిగా కొంచెం వేగిన తర్వాత ఈ చికెన్ లివర్ ఉంటుంది కదా, ఆ పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఫుల్ వాటర్ వస్తాయి దాంట్లోనే. ఇది పోపు కరెంట్ పోయిందనమాట. ఇంట్లో ఎల్ఈడి లైట్ ఉంటే అది పెట్టుకొని ఇంకా వంట అయితే చేస్తున్నా. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. 2 టమాటోలు అయితే వేసాను. తర్వాత ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. కొంచెం అది మగ్గుతున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే కారం వేసుకోవాలి. అది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి, కౌసు వాసన అనేది ఉంటుంది కాబట్టి మనము కొంచెం ఉప్పు, కారం వేసి బాగా ఉడకనివ్వాలండి. దాన్ని ఉడకనిచ్చిన తర్వాత అట్లా పోపులో మగ్గితేనే మనకి ఆ స్మెల్ అనేది ఉండదు. అలా తర్వాత మన గ్రేవీ కావాలంటే అన్ని ఉప్పు, కారం, మసాలాలు, స్పైసీస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే చెక్క, సాజీర, లవంగా, ఇలాచి, ధనియాలు, గసగసాలు ఇవన్నీ వేసి ఆ పౌడర్ అయితే పట్టి పెట్టేశాను. ఇంకా మా అత్తమ్మ కోసం అయితే సైడ్కి తీసేసాను. కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోయింది. నాకు చాలా ఇష్టము, కానీ మా హస్బెండ్కి అయితే నచ్చదు. ఇదైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. జీలకర్ర, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేస్తా అండి నేనైతే లివర్ కర్రీ. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చిన్న వ్లాగ్. ఈలోపు బట్టలు అయిపోయాయి. పని అయిపోయేసరికి ఇవన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు అయితే ఆరివేయాలి.